హాయ్ అండి. నేను కేరళ కొచ్చిలో ఉండేటప్పుడు నా ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట ఇది. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూసేయండి. ఈ మోడల్ మీకు నచ్చిందా? ఒక ఎలిఫెంట్ వచ్చి, దాని కింద మువ్వలొచ్చి, దానిపైన ఒక ఫ్లవర్ వచ్చిందనమాట. అవి యాంటిక్ సిల్వర్‌లో ఉన్నాయి కదా! కాకపోతే ఇది నేను మట్టంచెరి వెళ్ళేటప్పుడు తీసుకున్నాననమాట. 70 రూపీసే. దాని తర్వాత అయితే మధ్యాహ్నం తిన్నవి, వండినవి గిన్నెలుంటే దాన్నైతే తోముకున్నాను. తోమేసిన తర్వాత బెండకాయలు కడిగేసి ఆరపెట్టుకున్నానండి నైట్‌కి కర్రీ కోసం. తర్వాత టెర్రస్ పైన బట్టలైతే ఆరపెట్టాననమాట మార్నింగ్. అవి ఆరిపోయి ఉంటాయనుకోని తెచ్చుకోవడానికైతే వెళ్తున్నాననమాట. మేమైతే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటామండి. పైనైతే ఓనర్ ఉంటారనమాట. దానిపైన చిన్న టెంట్ హౌస్ ఉంటది. దాని పక్కన బట్టలు ఆరపెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటదనమాట. మాకు పక్కన ప్లేస్ ఉంది కానీ అక్కడ ఎండ రాదు. అలా అని పైన ఆరపెట్టుకుంటాను. అలాగే ఇక్కడ వరకైతే నడిచేయొచ్చు కానీ ఇక్కడ నుంచి పైకైతే జింక్ మెట్లు ఉంటాయండి. దానిపైన అయితే నార్మల్‌గా అయితే నడిచేయొచ్చు కానీ బట్టలతో వెళ్ళేటప్పుడైతే చాలా కష్టమవుతుందనమాట. 2 ఫ్లోర్స్ ఎక్కేటప్పటికి చాలా అలసిపోతాను. అందుకనే ముందుగా బకెట్‌లో వాటర్ బాటిల్ అయితే పెట్టుకున్నాను. అలాగే ప్రతిరోజు కూడాను ఈ బట్టలేంటంటే అన్నీ సగం సగం ఆరుతాయనమాట. ఎంత ఎండలో ఏసేటప్పుడు కూడా పూర్తిగా ఆరవు. ఈ కేరళలో ఎప్పుడు వర్షం వచ్చేస్తదో తెలీదనమాట. ప్రతిరోజు కూడాను బట్టలు ఆరపెట్టాక బయట చూస్తూ ఉండాలనమాట. అలాగే ఇక్కడ ఓనర్ అయితే కొన్ని మొక్కలు పెంచుకున్నారు. ఇది చామంతి పువ్వు చూడండి యెల్లో కలర్‌ది చాలా అట్రాక్టివ్‌గా నాకైతే నచ్చిందనమాట అది. ఇక్కడ కేరళలో తోటకూర లేతది తినరండి. ముదిరిపోయిన తర్వాత దాన్ని కట్ చేసుకొని వండుకుంటారనమాట. తర్వాత మా చుట్టూన్న సరౌండింగ్స్‌నైతే మీకు చూపిస్తానండి. కేరళలో హౌసెస్ అయితే చాలా బావుంటాయన్నమాట. ట్రైన్‌లాగా కట్టేస్తూ ఉండరనమాట. స్క్వేర్‌గా కట్టుకుంటారు. అది కూడా చిన్న ఇల్లైనా సరే చుట్టూ కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఉంటుందనమాట. అది చాలా సెక్యూరిటీగా అనిపిస్తుంది రెంట్‌కునే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడాను. తర్వాత ఇక్కడ బట్టలన్నీ తీసేసానండి. బట్టలన్నీ తీసేసి ఇంటికైతే పట్టుకొనెళ్ళిపోయాను. పట్టుకొనెళ్ళి ఇక్కడైతే బెండకాయలనైతే ఫ్రై చేసుకోవడానికి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. కట్ చేసుకొని కొంతసేపు ఆరపెట్టుకొని తాలింపు పెట్టుకున్నాను. ఫ్రై చేశాను. అలాగే పక్కన రైస్ పెట్టానండి. తర్వాత బెండకాయలు ఎప్పుడు కూడాను కడిగి కట్ చేసే ముందు ఆరపెట్టుకోండి. ఆరపెట్టుకొని కట్ చేసాక కూడా ఆరపెట్టుకోండి. ఆరపెట్టుకొని ఫ్రై చేస్తే చాలా టేస్టీగా వస్తుందనమాట. విడివిడిగా ఉంటుంది జిగురు జిగురుగా ఉండకుండా. మీలో ఎంతమంది ఇప్పుడు కూడా అన్నం ఓచుకొని తింటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.